నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ అందరికీ ముందుగా ఒక క్వశ్చన్ వేస్తాను. బిర్యానీ అనగానే మీకు ఏ షాప్ గుర్తొస్తుందో కామెంట్ చేసేయండి. మాకైతే బిర్యానీ అనగానే గిడ్డంగి వీధి బిర్యానీ అయితే గుర్తొస్తుందన్నమాట. ఇది 7 AM 6 AMకి స్టార్ట్ చేస్తారు. కొన్నిసార్లు అయితే మేము టిఫిన్ బదులు దీన్నే అయితే తెచ్చుకొని తింటామన్నమాట. మీరు మర్చిపోకుండా క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇచ్చేయండి. దీన్ని బిస్మిల్లా బిర్యానీ అని రాసుంటారు, కానీ అది గిడ్డంగి వీధిలో ఉండడం వల్ల దీనికి పేరు వచ్చేసి గిడ్డంగి వీధి బిర్యానీ అని వచ్చిందనమాట. ఇది నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఈ బిర్యానీ సెంటర్ని. అండ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా నెల్లూరు వచ్చినప్పుడు ఒక్కసారి ట్రై చేయండి. చూసారు కదా ఆ బిర్యానీ దబర ఎంత పెద్దదిగా ఉందో. సో నేను ఎప్పుడు బిర్యానీ బండిని మాత్రమే చూపిస్తూ ఉండేదాన్ని. కాకపోతే ఇది చిన్ని హోటల్ లాగా ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. దీంట్లోకి కాంబినేషన్గా వీళ్ళు రైతా, మనకి షేర్వా నార్మల్గా ఇస్తారు, ఇక్కడ షేర్వా ఇవ్వరండి, పచ్చిమిర్చితో పచ్చడి చేస్తారు. సూపర్గా ఉంటుందండి ఈ బిర్యానీ కాంబినేషన్లో. సో ఇక లోపలే సీటింగ్ అనేది ఇలా ఉంటుంది. మీకు బిర్యానీ పొద్దున్నే తినడం ఇష్టం ఉంటుందా? ఎంతమందికి ఇలా తినడం ఇష్టం ఉంటుందో కామెంట్ చేసేయండి. అండ్ సాదా కూడా ఇస్తారు 80 రూపీస్కి అనమాట. ఒక మనిషికి అయితే ఫుల్గా సరిపోతుందనమాట. కాకపోతే ఇక్కడ మటన్ బిర్యానీ సూపర్గా ఉంటుంది. సో మనం లోపలైతే ఒకసారి చూసేసాం కదా ఎలా ఉంటుంది ఏంటి అనేది. మనకి సీటింగ్ కూడా ఉంటుంది అండ్ వాటర్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ఒకసారి ఆ దబర చూడండి ఎంత పెద్దగా ఉందో, క్వాంటిటీ కూడా ఎంత ఇస్తున్నారో ఒకసారి చూసేయండి. మేము వచ్చిన టైం వచ్చి 9 అనమాట. చూడండి సగం దబర్ కాదు, ఆల్మోస్ట్ వస్తుంది. అంత క్రేజ్ అనమాట ఈ బిర్యానీకి అయితే. మనకి శుభ్రంగా అరిటాకులో అయితే పెట్టిస్తారు. నాకైతే అది చాలా ఇష్టం అనమాట. అరిటాకులో టిఫిన్ తినడం కానీ ఇలాగ బిర్యానీ తినడం కానీ చాలా ఇష్టం అనమాట. మేము కూడా పార్సిల్ తెచ్చేసుకొని ఎంజాయ్ చేసాము. నెల్లూరు వాళ్ళు మర్చిపోకుండా షేర్ చేయండి. అలాగే బిర్యానీ అనగానే మీకు ఏం షాప్ గుర్తొస్తుందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.